హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని కూడా సేకరిస్తారు. ఇక తులారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. ఇక తులారాశి వారు తమ గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు మిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే కొన్ని రకాల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యవహార విజయం ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఇక బంధువులతో మంచి చెడ్డ విచారిస్తారు. కొన్ని వేడుకలకు నేతృత్వం వహిస్తారు. దూరమైన ఆప్తులు కూడా దగ్గరే రుజుగా చెప్పవచ్చు. ఇక శారీరక రుగ్మతల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పట్టుదలతో నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడంలో విజయాన్ని పొందుతారు. మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.